వాడిని నిన్ను కృంగదీయడానికి నీ దగ్గరకు వస్తే నీ బలహీనతలను తీసుకొని వాడు నీ దగ్గరకు వస్తే నువ్వు వాడి బలహీనతలు రేజ్ చేయమని. అసలు నన్ను శోధిస్తున్నావు ఇన్ని రకాలుగా. శత్రువా, నీవు కలువరి సిలువలో ఓడించబడ్డావు. నీవు నాలో పుట్టించే తలంపులు ఏవి నెరవేరవు. నా దేవుడి చిత్తం జరుగుతుంది. నా దేవుడు జయించిన వాడు నేను జయిస్తా. నా దేవుడు గెలిచిన వాడు నేను గెలుస్తా. నువ్వు ఓడిపోయావు. కలువరి సిలువలో నువ్వు ఓడించబడ్డావు. నీకు జయము లేదు. జయించిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ కొంతకాలం తర్వాత నా దేవుని చిత్త ప్రకారమైన సమయంలో తప్పకుండా నేను నిలబడతా. నేను బాగుపడతా. నేను స్వస్థపడతా. నేను బంధకాల్లోంచి విడుదల పొందుతా. నాకు డౌట్ లేదు. ఓడిపోయినోడు నువ్వు నాకు చెప్పేది ఏంది? దిగజార్చే సలహాలు, కృంగదీసే సలహాలు, దడబుట్టిచ్చే సలహాలు, నీరుగార్చే సలహాలు, ఇవన్నీ దిక్కుమాలిన సలహాలు ఎవరిచ్చినా వినొద్దు. అయిపోయింది. పైకి లేచి నిలబడండి. ఇక ఏమేమి సలహాలు? దిక్కుమాలిన సలహాలు, నీరుగార్చే సలహాలు, నిరాశపరిచే సలహాలు, కృంగదీ అంటుంటారు. నీ దిక్కుమాలిన జాలు నాకేం వద్దు అనాలనిపించింది.